వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఒక లెజెండరీ బైక్ అయితే తీసుకొచ్చినాం. 325cc. ఆల్రెడీ తమిళనాడులో చూసేస్తుంటారు. ఇదే మనది డీజిల్ బుల్లెట్. మోడల్ వచ్చేసరికి 1999. కంపెనీ వచ్చేసరికి టారస్ డీజిల్ బుల్లెట్ అనమాట. దీనికి మనం ఒకసారి రివ్యూ చేసినాము. ఒకసారి మొత్తం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే చూడమని చెప్పేది మళ్ళీ ఇలాంటి బండ్లు ఎవరు చేయరు. రివ్యూ చేసినా అంత డీటెయిల్గా ఉండదు, అంత క్లారిటీగా చూపిరు అనమాట. అందుకని చెప్పి ఎవరు చేయరు, చేసినా తక్కువ చేస్తారు. అందుకని చెప్పి చెప్తాను, ఒకసారి క్లారిటీగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చూడండి అని చెప్పేసి. ఫస్ట్ ఇదేదో మనది సైలెన్సర్ ఏదో బయటకు వచ్చింది, బోల్ట్ తెంగేసింది, పెట్టుకుందాము. ఈ బండి పేరు వచ్చేసరికి టారస్ డీజిల్ బుల్లెట్ అనమాట. ఎన్ఫీల్డ్ బుల్లెట్ కాదు, టారస్ బుల్లెట్. ఫస్ట్ అయితే ఈ బండి హిస్టరీ మాట్లాడుకుందాము. ఈ బండి ఏడగొన్నా ఎట్టగొన్నా అనేసి. ఫస్ట్ కరెక్ట్గా ఒక సంవత్సరం ముందు అనుకుంటా, ఒకటిన్నర సంవత్సరం ముందు డీజిల్ బుల్లెట్ ఎతుకుతూ ఉంటే అప్పుడు దొరికింది ఈ బండి సేల్కి. 1,20,000 పెట్టేమో తీసుకున్నా. ఎఫ్సీ అంతా ఉనింది. అన్నీ చేయించుకొని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఇద్దరు సింగిల్ ఓనర్ బండి. ఆయన పాపం వయసు అయిపోయిందని చెప్పి మనకి ఇచ్చేసిండు. అందుకని చెప్పేసి నీట్గా పెట్టుకుంటా. ఈ బండికి మాత్రం ఎటువంటి మోడిఫికేషన్ ఏమి చేపిను, నీట్గా ఇట్టే పెట్టుకుంటా, స్టాక్ లాగే పెట్టుకుంటా. ఇంజిన్ పని చేయకపోయినా ఇంజిన్ మాత్రం ఎక్దమ్ ఫుల్ కండిషన్లో ఉంది. ఈ బండిలో మొత్తం ఒరిజినల్ పార్ట్సే గురు. యాది కూడా ఏం ఆల్టరేషన్ యాది కూడా లేదు. మీరు వేరే వాళ్ళు బండిల్ రివ్యూ డీజిల్ బుల్లెట్ చూసినా కానీ రివ్యూ వీడియో వాళ్ళంతా క్లాసిక్ టైప్ కన్వర్ట్ చేసేసి ఉంటారు. మనం క్లాసిక్ టైప్ కాదు, ఏమీ కాదు. ఫుల్ కంపెనీ నుంచి అయితే ఎట్టయితే వచ్చిందో అట్టే ఉంది డీజిల్ బుల్లెట్. ఇది ఏం మార్చలే, ఏమీ చేంజ్ అయిపోలే. ఇంకా కూడా నెక్స్ట్ బండి అయితే తీసుకొచ్చిన తర్వాత బండిలో ఏం కంప్లైంట్ లేదు. ఏమంటే గేర్లో ఒకటి మిస్ కొడుతూ ఉన్నాయి. ఏ గేర్ వేసినా న్యూట్రల్కి వస్తూ ఉండింది. అది గేర్ బాక్స్ ఒక్కటి మార్పించిన గురు 15,000 ఏమో అయింది. అది ఒక్కటి మార్పించిన. ఈ కేసు, ఇది గేర్ బాక్స్ అంతా మార్పించిన. ఇంజిన్ మాత్రం ఆయన చేయించిండంట, ఆల్రెడీ మొత్తం రెడీగానే ఉన్నింది అది. ఆ తర్వాత ఈ బండి పేరు వచ్చేసరికి టారస్ డీజిల్ బుల్లెట్ అనమాట. ఈ కంపెనీ ఒరిజినల్ కంపెనీ బుల్లెట్, కంపెనీ పెయింటే ఉండేది. ఈ బండి మోడల్ వచ్చేసరికి 1999 అనమాట. వేరే డీజిల్ బుల్లెట్లో ఉంటాయి 1974 అంటారు, 86 అంటారు. అదంతా రాంగ్. 1993 నుంచి 1999 వరకే బుల్లెట్లు వచ్చింది. ఆ తర్వాత బుల్లెట్లే రాలే డీజిల్ బుల్లెట్లో. వాళ్ళంతా ఏం చేశానంటే మామూలు పెట్రోల్ బుల్లెట్లో తీసుకొని డీజిల్ ఇంజిన్ వస్తూ ఉండే, మెకానికల్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ డీజిల్ ఇంజిన్ తీసుకొని దీనికి ఫిట్ చేసుకొని అది 1974 అట్లా అంటూ ఉండే. అదంతా అంత జెన్యూన్ ఉండదు గురు. ఆ బండి కంపెనీ నుంచి వచ్చిందే. నీట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మెయిన్ చెప్పాలంటే ఎఫ్సీ అయితే ఉంది. ఇంకా ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఎఫ్సీ ఉంది. ఏం ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ నుంచి పోతే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చేది. దీనికి వేరేలాగా సస్పెన్షన్ వస్తూ ఉండే అన్నీ. ఆయన ఏం చేసిండంటే కొంచెం బ్రేక్ తక్కువ కదా దీనికి, డ్రమ్ బ్రేక్లు. అందుకని చెప్పి ఆయన డిస్క్ బ్రేక్ వేయించిండు. మనమైతే ఏం వేయాలి బండికి చూసుకోవచ్చు. ఇంజన్ మాత్రం ఫుల్, ఒక్క దిక్కడ కూడా లీకేజ్ లేదు గురు. వానమ్మ డీజిల్ బుల్లెట్ లీకేజ్ అంటే లీకేజ్ ఉంటానే ఉంటాయి. దీనికి యాడే కానీ లీకేజ్ అన్న మాట లేదు. ఇది ఏంటంటే మా మెకానిక్ దీంట్లో ఆయిల్ పోసేటప్పుడు గేర్ ఆయిల్ సపరేట్గా పోయాలి దీనికి. ఇది గ్రీజు ఇంజిన్ ఆయిల్ మిక్స్ చేసి దీంట్లో గేర్ ఆయిల్ పోయాలా. వాడు పిల్లోడు ఏం చేసిండంటే ఇక్కడ కొంచెం ఆయిల్ వేయింగిండు, అది అట్లా దుమ్ము అయిపోయింది. అది చూసుకుంటే ఇంజిన్ గ్యాస్కెట్ కాడ కానీ బోర్ కాడ కానీ యాడ కానీ లీకేజ్ లేదు. ఈ బండి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 325cc సింగిల్ సిలిండరు. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట, డీజిల్ ఇంజిన్. 4 స్పీడ్ గేర్ బాక్స్ ఒకటి వస్తుంది. ఇదైతే ఇది అనుకోవచ్చు ఏందబ్బా అని. ఇది ఈ మధ్య అందరికి తెలుస్తూనే ఉంది. ఇది న్యూట్రల్ వెళ్ళిపోతుంది. యా గేర్లో అయినా ఉండి, 4th గేర్ అయినా ఉండి, ఫస్ట్ గేర్లో ఉంటే పడదు, 2nd గేర్, 3rd గేర్, 4th గేర్ ఏ గేర్లో అయినా ఉండి. ఇది ఉంది కదా, ఇది ఇట్లా అంటే చాలా న్యూట్రల్కి వచ్చేస్తుంది ఏ గేర్లో అయినా ఉన్నా కానీ. అంత తప్పితే ఏం లేదు గురు. ఇది ఫిల్టర్ బాక్స్ నాకు తెలిసినట్లా. ఇదేనా ఇది ఏమో తెలీదు. ఈ బండి గురు నమ్ముతారో నమ్మరో 1 లీటర్కి 75 మైలేజ్ ఇస్తుందంట గురు. నేనే షాకు. 1 లీటర్కి ఏంది 75 మైలేజ్ చేయడం ఏంది డీజిల్లో. చూద్దాం ఒకసారి దీని మైలేజ్ టెస్ట్ చేసి నీట్గా చూద్దాము. అయితే చేయండి దీని మైలేజ్ టెస్ట్ కావాలా వద్దా అని చెప్పేసి. ప్రాపర్ 1 లీటర్ పోద్దాం మనం. 250 ml హాఫ్ లీటర్ అంతా పోసే ఛాన్సే లే. 1 లీటర్ పోసి ప్రాపర్ చెక్ చేద్దాము. ఆ తర్వాత ఏం లేదు గురు, ఈ సైలెన్సర్ ఒక్కటి వేయించుంటే, అది ఏదో షార్ట్ బాట్లో ఇండోరియా ఏదో వేయించుంటే అయినా ఏమంత సౌండ్లో ఏమంత ఫరక్ లేదు నాకు. బండి స్టార్ట్ చేయాలంటే కీస్ ఇచ్చు ఈడ లేదు. ఈడ ఉండదు కీస్ ఇచ్చు, ఈడ ఉంటుంది. కాకపోతే దానికి కీ లేదు, డైరెక్ట్ ఈడ వచ్చేసరికి ఇది హెడ్లైట్ ఆన్ ఆఫ్. ఇది హై బీమ్, లో బీము. అమ్మ ఏం బ్రో బండ్లు అయ్యి భయం దెంగుతుంది సడన్గా వస్తే.
సండే అయితే ఇట్లే గురు బెంగళూరులో ఏం చేయలేము ఈ రోడ్లో. మళ్ళీ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే చైన్ వచ్చేసరికి ఇప్పుడు మన క్లాసికల్ కానీ ఆ సైడ్ ఉంది, ఈ బండి చూడు ఈ సైడ్ ఉంది చైన్ అంతా. అదొక స్పెషాలిటీ. మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే గురు దీనికి స్పార్క్ ప్లగ్గే లేదు. చూసుకోవచ్చు, స్పార్క్ ప్లగ్ అన్న ఛాన్సే లేదు ఇక్కడ. ఈ స్పార్క్ ప్లగ్ లేదు, కార్బొరేటర్ లేదు, రెండూ లేదు. మీరు అడగవచ్చు స్పార్క్ ప్లగ్ లేకుండా కార్బొరేటర్ లేకుండా ఎట్లా స్టార్ట్ అవుద్దని చెప్పేసి. మనకి అంత ఐడియా లేదు ఇప్పుడు డీజిల్ బుల్లెట్ల గురించి. ఈ కార్బొరేటర్ బదులు ఇది ఉందన్నమాట, ఫ్యూల్ ఇంజెక్టర్. దీంట్లోంచి ఫుల్ ఫోర్స్ వానమ్మ ఎంత ఫోర్స్కి వస్తుంది అంటే డీజిల్ అంత ఫోర్స్కి వస్తుంది ఈ ఇంజెక్టర్ నుంచి. ఈ ఇంజెక్టర్ ద్వారానే డీజిల్ ఇంజిన్లోకి పోతుంది. అట్లా ఫంక్షన్ అవుతుంది. అందరూ అడగవచ్చు ఇదేందబ్బా అని చెప్పేది, ఎవరికి అర్థం కాదు. ఇదేంటంటే ఇది నేను మెకానిక్ని అడిగిన వాడు ఏమో చెప్పా, నాకు గుర్తులేదు, ఏమో గవర్నరో ఏమో అనే. దేనికి వర్క్ అవుతుందంటే ఇది ఇప్పుడు మన బండ్లకి మ్యాగ్నెట్ కాయిల్ అండి, ఎట్లా ఈ బండికి మ్యాగ్నెట్ కాయిల్ ఉండదు, దీని ద్వారా అంటే అంత కరెంట్ అంతా ప్రొడ్యూస్ చేసేది. అది చెప్పేవాడు, అంత మాత్రమే తెలుసు నాకు. మిగతా చూసుకుంటే దీనికి ఇగ్నిషన్ కాయిల్, సీడే యూనిట్, ఆర్ఆర్ యూనిట్ ఏది ఉండదు గురు. ఫుల్ రా అంటే రా, ఏముందిలే రా. 6.7 BHP గురు. మర్చిపోయినా అది చెప్పడం మర్చిపోయినా. 6.7 BHP, 6.5 7.5 ఎంతో BHP. కానీ టార్క్ ఎంత అనుకుంటా ఉన్నారు, 15.5 అనుకుంటా. 15.10 mm టార్క్ దీనికి ఉండేది. నేను తక్కువ లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3వ గేర్ వేసినా కానీ దెంకొని వెళ్ళిపోద్ది గురు బండి, అట్లా లాక్కొని వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన డీజిల్ బుల్లెట్ని స్టార్ట్ ఎట్లా చేసేదో చూపిస్తాను అందరికీ. అది ఎవరికి తెలిసి ఉండదు. మామూలు ఓల్డ్ పెట్రోల్ బుల్లెట్లు స్టార్ట్ చేసేది డిఫరెంట్ వే, దీన్ని స్టార్ట్ చేసేదే డిఫరెంట్ వే గురు. కంపెనీ బుల్లెట్ టారస్ డీజిల్ బుల్లెట్కి అయితే ఎట్లా స్టార్ట్ చేసి చూపిస్తా. ఇక్కడ ఉంది కదా, ఏ కంపెనీ మామూలుగా అయితే దీంట్లో కంప్రెషన్ ఉన్నప్పుడు ఇట్లంటే కిందకి వెళ్ళిపోద్ది. అకస్మాత్ టైట్ ఉండింది అనుకో, ఇది గట్టిగా టైట్ ఉండింది అనుకో, దీంట్లో కంప్రెషన్ ఉంది కాబట్టి ఇట్లంటే కిందకి పోతుంది చూడు. ఇప్పుడు టైట్ అయిపోయింది చూడు, ఇంత టైట్ ఉండింది అనుకో. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ ఒకటి ఉంటుంది కనిపిస్తుందా, ఇది ఇట్లా అనండి పైకి, కింద ఇట్లా లాగండి బయటికి. ఇట్లా లాగిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడే కానీ ఓల్డ్ బుల్లెట్లు, స్ట్రోక్ ఉండే బుల్లెట్లు స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాండిల్ ఇట్లా పెట్టండి. ఓల్డ్ బుల్లెట్లు కానీ డీజిల్ బుల్లెట్లు కానీ ఇది చేత్తో అంతా స్టార్ట్ అయ్యే ఛాన్సే లేదు గురు. చేయి పట్టకని ఇరిగిపోద్ది. పెట్రోల్ బుల్లెట్ లాగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది బయటికి లాక్కునింటారు కదా, ఆ తర్వాత ఇట్లా పెట్టండి, ఇట్లా కాలు పెట్టి ఇట్లా అనండి ఒకసారి, మళ్ళీ ఇట్లనండి స్టార్ట్ అయిపోద్ది. మామూలు బుల్లెట్ లాగా ఇది స్టార్ట్ అవ్వదు. అట్టే దీని సౌండ్ కూడా చూసుకోండి ఒకసారి ఎట్లా వస్తుందో. అంతే గురు సౌండ్. ఆ సౌండ్ కన్నా ఈ జనరేటర్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. అందరు ఇది ఏంద్రబ్బా ఇది జనరేటర్ లాగా వస్తుంది సౌండ్ అనుకుంటారు. ఇంతే గురు డీజిల్ బుల్లెట్ సౌండ్. ఏం చేయలేము. కాకపోతే మైలేజ్ మాత్రం మన 70 వస్తుందంట, 70 to 75 వస్తుంది అంట కాదు, వస్తుంది. ఒకసారి మనం దీని మైలేజ్ టెస్ట్ చేద్దాము. ఇంకా ఆ తర్వాత బండిలో చెప్పాల్సింది అయితే ఏం లేదు. ఏడైతే ఇంజిన్ ఆయిల్ పోస్తారో, ఏడైతే గేర్ ఆయిల్ పోస్తారో, మిగతా దగ్గర ఆడో కూడా ఇంజిన్ ఆయిల్ పోస్తారు గురు. మనకి దీని సంగతి తెలీదు. ఏడైతే ఇంజిన్ ఆయిల్ చెక్ చేస్తారో, డీజిల్ పోస్తారు. అందరికీ తెలిసిందే డీజిల్ ట్యాంక్ వచ్చేసి 14.5 లీటరు. నాకు తెలిసి ఒక 14.5 లీటర్ వేపిస్తే ఆరామ్గా నేను దోలుడికి డైలీ కాలేజ్ పోయి రావాలంటే ఒక నెల వాడుకోవచ్చు గురు. నెల పైన ఫిక్స్. అబ్బా పండి ఒకటి షార్ట్ స్పిన్ వేద్దాము. ఈ ఓల్డ్ బుల్లెట్లు ఎప్పుడే కానీ గేర్లు ఇట్ట వేయాలి పైకి, అర్థమైందా? ఇట్ట అనాలా, ఫస్ట్ పైకి అనాలా, ఇట్ట అప్పుడు ఫస్ట్ గేర్ పడుతుంది. ఆ తర్వాత ఇట్లంటే సెకండ్ గేర్ కిందకి పుష్ చేయాలి, అప్పుడు సెకండ్ గేర్ పడుతుంది అనమాట. 3వ గేర్ వేయాలనుకో ఇట్లా. ఇప్పుడు చూడు మేము 4వ గేర్ వేస్తాను నేను. చూడు ఆరామ్గా పోతాను గురు. మనమ్మ ఆరామ్గా 140 160 ఎంత పోతుంది స్పీడోమీటర్. తప్పలే గురు, ఏమో అనుకునేవారు మళ్ళా. ఆరామ్గా ఒక 40 అంతే, 40 to 50 స్పీడ్ పోతే ఆరామ్గా 75 అయింది, 80 అయినా మైలేజ్ ఇచ్చేటట్టు నాకు తెలిసి. ఇప్పుడు చూడు గురు 4th గేర్లో ఉంది బండి. ఏమి డౌన్ చేయాలి గేరు, అట్లే తిరుగుతుంది. ఫుల్ క్లచ్ వదులుతుంది చూడు. ఆగే ఛాన్సే లేదు. ఛాన్స్ ఏడున్న ఆగేదానికి. టార్క్ ఎంత అనుకుంటున్నారు? 15.5 NM గురు టార్కు. 6.5 BHP ఇంజిన్కి 15.5 NM టార్క్ ఇస్తే ఎట్లుంటుంది? నువ్వు స్టార్టింగ్లో ఉన్నప్పుడే థర్డ్ గేర్ వేసినా కానీ దెంకొని వెళ్ళిపోద్ది బండి. నువ్వు టాప్ స్పీడ్ వచ్చేసరికి అట్లా పట్టుకుంటే పోతుంది గురు. ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒక 90 పోతుంది. అంతకాడికి ఎక్కువ పోదు బండి. దాని తర్వాత రెడ్ లైన్ వచ్చేస్తుంది. కానీ మన మనలో ఉండే స్పెషాలిటీ ఏందో తెలుసా?
మన బండిలో ఒక టర్బో ఉందన్నమాట, సూపర్ చార్జర్. అట్లా అంటే చాలు 180లో ఉంటుంది బండి. 200 తర్వాత మన లిమిట్ వచ్చేస్తుంది, ఎందుకంటే 325cc కదా. అందుకే గురు నిజంగానే టర్బోలన్నీ ఫిట్ చేస్తారు గురు బండ్లకి, ఈ రాయల్ ఎన్ఫీల్డ్కి, క్లాసికల్కి. కానీ మనమంతా చెప్రీ కలిసి అంతా చేయము, ఎందుకు ఫిట్ చేస్తారో నాకు తెలియదు టర్బోలో. అంతే గురు, ఏం గురు ఉంది బండిలో మాట్లాడుకునేదానికి, ఏమీ లే, అదే పోతూ ఉంటుంది. కాకపోతే ఏమంటే కొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. టాప్ చూద్దాం ముందు టాప్ ఎంత పోతుందో. ఇంతే గురు, ఇంత మించి పోవడం లే బండి టాప్ స్పీడ్. డౌన్ ఉంటే పోతుందేమో, ఇప్పుడు ఎంత పోతుంది, ఒక 70 పోతా ఉండొచ్చు నాకు తెలిసి. డౌన్ వచ్చింది, ఒక 75 పోయింది, 75, 77 అంతే, 77, 80 లాస్ట్. ఎక్కువ డౌన్ ఉంటే ఒక 90 పోతుంది. కాకపోతే ఎంత లోడ్ వేసినా బండికి 3 కూర్చున్నా కానీ లాక్కొని వెళ్ళిపోద్ది గురు ఈజీగా బండి. దాని గురించి ఏమీ టెన్షనే లేదు. నాకు తెలిసి ఈ బండి రివ్యూ అందరికీ అర్థమైంది అనుకుంటా. మొన్న మిస్టేక్స్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి, నాకు తెలియదు ఈ బండ్ల గురించి. అదే 2 స్ట్రోక్ గురించి అయితే కొంచెం ఐడియా ఉంది, ఈ బండ్ల గురించి నాకు అంత ఐడియా లేదు. తీసుకుందామని చెప్పి తీసుకున్నా, అంత తప్పితే ఏం లేదు. ఈ బండి తోలిందిలా పెట్టిందిలే. 6 నెలల నుంచి తీస్తే ఒట్టుగురు బండి ఇది ఇంట్లో నుంచి బయటికి. ఈరోజు తీసిన బండి. కొంచెం అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం 1K చాలా క్లోజ్గా ఉన్నాము, ఒక 140 సబ్స్క్రైబర్స్ ఏమో ఉంది. కొంచెం చేసుకుంటే 1K గురు మంచి స్పెషల్ వీడియో ఉంది, మంచి బండి తీస్తా ఉన్నా, రెడీ చేపిస్తాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ 50% రెడీ అయింది బండి. అది 1K కొట్టేసేయండి, 1Kకి స్పెషల్ వీడియో రివీల్ చేస్తాను మీకు. చెప్పినా కదా గురు, మీరు అడగకోకుండా నేను బండులు తీసుకొని వచ్చి రివ్యూ చేస్తాను అని చెప్పేసి. యూనిక్ బైక్స్ చాలా మంది అడిగినారు, షోగన్, సమురాయ్ అది ఇది కూడా. మనకాడ షోగన్ అయితే లేదు, సమురాయ్ అయితే ఉంది. మ్యాక్స్ హండ్రెడ్ సమురాయ్ ఉంది, మ్యాక్స్ హండ్రెడ్ అయితే సేల్ చేసిన. సమురాయ్ అయితే ఉంది, దాన్ని రీస్టోర్ చేపిస్తా. ఇంకొంతమంది RX-Z కూడా అడిగినారు. RX-Z ఆల్రెడీ దానికి డబ్బులు ఇచ్చి అయిపోయింది, అన్నీ అయిపోయింది. దాన్ని కూడా తీసుకొని వస్తా. అది వాడు ఏం చేయాలంటే మెకానిక్ దాన్ని రెడీ చేయాలంతే, మిగతాది అన్నీ ఇచ్చేసిన వాడికి, ఏం బ్యాలెన్స్ లేదు. RX-Z రెడీ చేస్తాను. అది ఎట్లుంటుందంటే అట్లుంటుంది గురు. తెలుగులో ఎవరు కానీ RX-Z తక్కువ చేసిండ్రు. అట్లాంటి Z ఎవరు కూడా వీడియోలు చేయాలా, రివ్యూ చేయాలా, అట్లాంటి Z వస్తుంది. దాని గురించి ఏం టెన్షన్ ఏం లే. మీరు ఛానల్ జస్ట్ 1 సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నాకేం వల్ల ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి అంతే. నేను షేర్ చేయమని కూడా అడగను, చూసిన వాళ్ళకే చాలు, నచ్చినాయి సబ్స్క్రైబ్ కొట్టినాయి చాలు, అంతే గురు. ఇంకేంలా 1Kకి అయితే మంచి స్పెషల్ వీడియో ఉంది. తొందరగా కొట్టేస్తే తొందరగా బండి అయితే ఎత్తుకోవడం చేస్తా. కొంచెం సపోర్ట్ చేయండి గురు. మనమ్మ తెలుగులో ఎవరు కూడా చేయడం లే కంటెంట్, మనం తప్ప. అంటే మోటో వ్లాగింగ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఓల్డ్ బండ్లన్నీ తీసుకొచ్చి వీడియోస్ అన్నీ ఎవరు చేయడంలే. కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది అంతే, ఇంకేం లేదు గైస్. ఇంకా అందరికి నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు వద్దు షేర్ కూడా వద్దు గురు, మీరు చూసేవాళ్ళే కానీ ఇలా సబ్స్క్రైబ్ చేయండి నాకు చాలు, షేర్ కూడా చేయబల్లా సరేనా. నెక్స్ట్ మంచి వీడియో అయితే ఉంది, ఆ మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము.